హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక జనసేన కొత్త సీట్లు అడుగుతుంది. నిజమేనండి, ఏంట్రా బాబు, ఆల్రెడీ సీట్లు సర్దుబాటు అయిపోయింది. రేపే మిగిలిన టీడీపీలో మిగిలినటువంటి 16 మంది ఎమ్మెల్యేలని అలాగే 17 ఎంపీ స్థానాన్ని ప్రకటించబోతుండగా ఇప్పుడు మళ్ళా జనసేన కొత్త సీట్లు అడగటం ఏంట్రా బాబు, ఇదేం తలనొప్పి అని కొంతమంది అనుకుంటే కనుక కొత్త సీట్లు ఏమడుగుతుంది, ఎక్కడి నుంచి అడుగుతుందని కొంతమంది ఆలోచిస్తున్నప్పుడు ఏంట్రా విషయం అనేది మనం పూర్తిగా తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఉందని మర్చిపోద్దు, లైక్ చేయండి. ఈ వీడియో చాలా మంది షేర్ అవ్వాలి, బ్రేకింగ్ న్యూస్ కాబట్టి. అలాగే ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ నుంచి కామెంట్ చేయండి. మెయిన్ తర్వాత ఎవరు అడుగుతున్నారు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు హోటాహూటిన హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి గంటన్నర సేపు చర్చించారండి. ఎందుకంటే రేపు ఎలాగో టిక్కెట్లు అనౌన్స్ చేయబోతున్నారు టీడీపీ అధినాయకుడు, 16 మంది ఎమ్మెల్యేని 17 ఎంపీ స్థానాలని. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం ఆద్యంతం చాలా చర్చ ఎలాంటి ఆసక్తికరంగా సాగిందని అయితే చెప్పొచ్చు. కొన్ని సీట్లని టీడీపీ ఏదైతే ఉందో, ఏ సీట్లు అయితే టీడీపీ అనుకున్న సీట్లలోంచి కొన్ని సీట్లను అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు అడిగారంట. 100% ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్, విశ్వసనీయ సమాచార వర్గాల మేరకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా చెప్తున్న వార్త ఇదే. కాబట్టి ఏమనుకుంటారు ఏంటంటే కనుక మన అభిప్రాయం ఏంటంటే ఏమనుకుంటారు అనుకుంటే కనుక అలాగే టీడీపీ ఆల్రెడీ అనౌన్స్ చేయబోతున్న ఇప్పటికే 128 స్థానాలు ప్రకటించేసింది టీడీపీ. జనసేన 16 స్థానాలని అఫీషియల్గా కొన్ని, అన్అఫీషియల్గా కొన్ని, మొత్తం మీద 16 స్థానాలు అయితే కనుక జనసేన ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలాంటి సీట్ల సర్దుబాటు కోసం ఏంటి ఇంచుమించు గంటన్నర వ్యవధి పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగిందనమాట. కాబట్టి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సీట్ అడుగుంటారు, ఎక్కడ ఏ ప్రాంతాలు అడిగితే కనుక ఎందుకు అడిగారు అంటే కనుక ఒక ఉదాహరణ అయితే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన కొన్ని సీట్లలో ఆ సీట్ల తాలూకా నియోజకవర్గంలో టీడీపీ నాయకులు సరిగా కలిసి పనిచేయటం లేదు, టీడీపీ నాయకులు సహకరించడం లేదు అనే ఒక టాక్ అయితే కనుక ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. సీట్లు అయితే కనుక ముఖ్యంగా మెయిన్ జనసేన అడిగిన సీట్ ఏంటంటే పి గన్నవరం సీటు. తెలుసు చాలామందికి, పి గన్నవరం నుంచి మనం ఆల్రెడీ చాలా వీడియోలు చేసాం. ఎవరంటే కనుక ఎవరైతే మహాసేన రాజేష్ ఉన్నారో ఆ పి గన్నవరం సీట్ని మరలా జనసేన అడగడం చాలా చాలా ఎలా అంటే ఒక రకమైన చర్చకు దారి చేసింది. కాబట్టి పి గన్నవరం సీటు, అలాగే పెందుర్తి, అలాగే భీమిలి. ఈ పెందుర్తి ఏమో పంచగల్ల రమేష్ బాబు, భీమిలి ఏమో పంచగల్ల సందీప్. తెలుసు కదా, అవసరమైతే పవన్ కళ్యాణ్ బాబు ఫోటో పెట్టుకునే సరే ఏంటి ఇండిపెండెంట్గా పోటీ చేసి నిలబడతాం మేము. అంతే, ఎట్టి పరిస్థితుల్లో భీమిలి కానీ అలాగే పెందుర్తి కానీ సీటు వదిలేదు లేదు. ఎందుకంటే 100% జనసేన గెలిచే స్థానాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయడానికి కుదరదు. 100% మాకే కావాలని మేము గట్టిగా అడిగామని చెప్పేసి పంచకర్ల రమేష్ మాట్లాడితే గంటకు ఒకసారి అతను ఒక అనౌన్స్మెంట్లు అయితే కనుక పాస్ చేస్తున్నాడు. కాబట్టి ఆ పెందుర్తి కానీ భీమిలి కానీ ఈ సీట్లు మాకే కావాలి 100% అని జనసేన మరలా కోరడం. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఈ భీమిలి స్థానం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ బీజేపీ అడుగుతుంది. కాబట్టి బీజేపీకి ఇస్తారా లేకపోతే టీడీపీ తీసుకుంటారా లేదా జనసేనకి ఇస్తారా అర్థం కాని పరిస్థితుల్లో దాని క్లారిటీ కోసం, ఒక కన్ఫర్మేషన్ కోసం ఏంటి జనసేన అధినాయకుడు మరలా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో గంటన్నర వ్యవధి పాటు ఏంటి ఏదైతే చర్చలు జరపడం జరిగింది. కాబట్టి పెందుర్తి నుంచి ఆల్రెడీ టీడీపీ కోసం ఆ టీడీపీ టిక్కెట్ పెందుర్తి కోసం ఎవరైతే బండారు సత్యనారాయణ ఉన్నారో ఆయన దాన్ని అడగటం, గట్టిగా పట్టడం, ఆ టిక్కెట్ నాకు ఇవ్వకపోతే అసలు కుదరదు అన్నట్టుగా ఆల్రెడీ ఆయన 15 రోజులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. బండారు సత్యనారాయణమూర్తి ఎవరితో మాట్లాడట్లా, అసలు మంచి చెడు లేదు, అసలు ఎవరికి ఏ కమ్యూనికేషన్ లేకుండా అజ్ఞాతంలో గడుపుతున్నారు బండారు సత్యనారాయణమూర్తి గారు. కాబట్టి ఆయనకే ఇస్తారా లేకపోతే పెందుర్తి లేదా ఏంటి పంచకర్ల రమేష్ బాబు గారు జనసేనకి ఇస్తారా అర్థం కాని పరిస్థితి. వాటి కోసం ఈ సీట్లు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మాట్లాడటం జరిగింది అనేది చెప్తారు. అంతేకాదు ఇంకా ఉన్నాయండి సీట్లు కొన్ని. ఎలా అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ, ప్రకాశం జిల్లా నుంచి దర్శి. ఈ స్థానాలు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినాయకుడు కావాలని అడగటం, వాటిని కోరడం, కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అయితే కనుక చాలాసేపు మాట్లాడటం జరిగిందంట. అదండి ఆల్రెడీ సీట్లు సర్దుబాటు జరుపుకున్నప్పుడు. ఎందుకంటే జనసేనలో ఆల్రెడీ కొంతమంది ఎవరైతే నేను పంచకర్ల రమేష్ వాళ్ళు చెప్తున్నాను వాళ్ళు ఆల్రెడీ మాకు ఈ టిక్కెట్ కావాలి, మాకు ఈ సీట్ కావాలి, ఈ స్థానం కావాలి, లేకపోతే కనుక అవసరమైతే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టినా సరే ఇండిపెండెంట్గా గెలుస్తామన్నారు. ఓ పక్క నుంచి బీజేపీ కూడా సేమ్ వాళ్ళ అధినాయకుడు వాళ్ళు సర్ది చెప్పుకుంటారండి. ఆ స్థానం మాత్రం బీజేపీకి కావాలి. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కాబట్టి బీజేపీకి ఇచ్చినటువంటి సీట్లలో ఆ సీటు మాదే, ఎందుకంటే త్యాగాలు చేయాల్సి వస్తే త్యాగాలు చేయాలండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు బీజేపీ సభ్యులు కూడా. కాబట్టి బీజేపీకా లేకపోతే జనసేనక టీడీపీ ఏం చేస్తుంది అనేది రేపు మరలా టిక్కెట్లు అనౌన్స్ చేయబోతుందని తెలుస్తుంది. ఇది బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. ఏంటంటే కనుక ఈ స్థానాలు 100% అడగడం అయితే జరిగింది. ఇదైతే చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.